ఓకే. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇది పార్ట్ 6 వీడియో. ఓకే. ఈ వీడియోలో మనం రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే మనకు అది ఎగ్జాక్టా కదా మనం చెక్ చేస్తాం. సపోజ్ అది ఎగ్జాక్ట్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సపోజ్ అదేమన్నా మనకి ఎగ్జాక్ట్ కాలేదు అంటే దానికోసం మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలి. ఓకే, ఇఫ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ m dx plus n dy is not exact, it can always be made exact by multiplying by some function of x and y. Such a multiplier is called an integrating factor. ఓకే, దీన్ని మనం సింపుల్గా ఐఎఫ్ అని రాస్తాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్టా కాదా అని మనం చెక్ చేస్తాం. సపోజ్ అది ఎగ్జాక్ట్ కాలేదు అంటే సమ్ ఫంక్షన్స్ మనం మల్టిప్లై చేయడం ద్వారా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ ఫామ్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. సచ్ ఫంక్షన్స్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని మనం పిలుస్తాం. ఓకే, ఒక ఇంపార్టెంట్ నోట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ m dx plus n dy is equal to 0 possesses an infinite number of integrating factors. ఓకే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకోవచ్చు, ఫంక్షన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ ఫంక్షన్స్ని మనం మల్టిప్లై చేయడం ద్వారా ఆ ఫంక్షన్ని మనం ఆ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎగ్జాక్ట్ ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, వీకి ఆప్షన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఇన్ఫైనైట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ప్రాసెస్, కొన్ని రూల్స్ అయితే మనం 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాం. ఇది ఫస్ట్ రూల్ 1, బై ఇన్స్పెక్షన్ మెథడ్ ఆర్ గ్రూపింగ్ మెథడ్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, బై ఇన్స్పెక్షన్, ఒక్క నిమిషం, బై ఇన్స్పెక్షన్ మెథడ్. ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ ఏంటంటే కొన్ని మీకు బేసిక్స్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అవి తెలిసి ఉండాలి. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే రాస్తాం. ఓకే, డి ఆఫ్ వై బై ఎక్స్. ఓకే, దీనికి కోషెంట్ రూల్ అప్లై చేస్తే ఏమొస్తుంది, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్, ఓకే, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఓకే, మీకు ఈ ఫార్మేట్లో ఏదైనా ఉంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, డి ఆఫ్ వై బై ఎక్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా మీకు చాలానే ఉంటాయి, డి రివర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, వై స్క్వేర్ అండ్ థర్డ్ వన్ డి వై స్క్వేర్ బై ఎక్స్ 2xy dy minus y square dx by x square and dx square by y అంటే 2yx dx minus x square dy by y square. ఫిఫ్త్ వన్ dy square by x square అంటే 2x square y dy minus 2xy square dx by x raised to power 4. సిక్స్త్ వన్ ఇక్కడంతా కోషెంట్ రూల్ అప్లై చేస్తున్నాం. ఓకే, డి ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇలా ఉంటే 2y స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 2y ఎక్స్ స్క్వేర్ డివై. ఓకే, ఈ క్వశ్చన్స్లో ఎలా వాడతాం వీటిని అనేది మీకు కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్స్ అయితే మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, అండ్ సెవెంత్ వన్ డి ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ వై దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై. అండ్ ఎయిత్ వన్ డి ఆఫ్ ఎక్స్ వై ఏమవుతుందంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. ఓకే, మ్యాక్సిమం ఈ ఒక్క డెరివేటివ్, ఓకే, దీన్ని అయితే మనం వాడుతూ ఉంటాం, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నైన్త్ వన్
d tan inverse y by x, that is equal to x dy minus y dx by x square plus y square. Similarly, d tan inverse x by y, okay, that is equal to y dx minus x dy by x square plus y square. Okay, and 11th one, d differentiation of log of y by x is equal to x dy minus y dx by x into y, and x differentiation of log of xy is equal to y dx minus x dy by x into y. Okay, and in differentiation of 1 by 2 log of x square plus y square equal to x dx plus y dy by x square plus y square. ఇదైతే మనకు ఓకే కొన్ని ఫార్ములాస్ ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, అండ్ ఈ ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్. అండ్ రూల్ 2, నేను అన్ని రూల్స్ ఒకే కింద చెప్పేస్తా, తర్వాత మనం క్వశ్చన్స్ అయితే చేసుకుని వెళ్దాం. రూల్ 2, ఓకే, ఈ రూల్ 2 ఏంటి చూద్దాం. ఓకే, ఇఫ్ ది గివెన్ ఈక్వేషన్ m dx plus n dy equal to 0 is homogeneous. Okay, homogeneous, and m into x plus n into y is not equal to 0, then 1 by, then integrating factor is equal to 1 by m into x plus n into y. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ కానీ అది ఎగ్జాక్ట్ కాదు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 1 by m ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ వై అయితే చేసుకోండి. రూల్ 3. ఓకే, రూల్ 3 ఏంటో చూద్దాం. రూల్ 3 సేమే ఉంటుంది. ఓకే, జస్ట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను మీకు. 1 minute. If the equation m dx plus n dy equal to 0, okay, is of the form f1 x into y dx plus f2 x into y x dy equal to 0, then integrating factor is equal to 1 by m into x minus n into y. ఓకే, ఇది ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఆఫ్ xy ఉంటుంది అండ్ dx కోఎఫిషియంట్ y ఉండాలి. ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ xy ఉంటుంది. ఓకే, dy కోఎఫిషియంట్ x ఉంటుంది. ఇలా ఈ ఫార్మేట్లో ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇలా అవుతుంది. ఓకే, తర్వాత రూల్ 4. ఓకే, రూల్ 4 ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ఓకే del m by del y మైనస్ del n by del x ఓకే బై n ఇలా చేశారనుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, మీకు దీన్ని సింప్లిఫై చేస్తే ఫంక్షన్ x alone ఆర్ కాన్స్టెంట్ ఓకే రావాలి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేశారనుకోండి. ఓకే, ఇలా సింప్లిఫై చేసి ఫస్ట్ మీరు రూల్ 1 రూల్ 2
రూల్ 3 ఉందా లేదో చూసుకోండి. ఓకే, అర్థమైందా? ఈ ఫార్మేట్లో లేదు అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది చెక్ చేయండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఫంక్షన్ అలోన్ రావాలి, అంటే ఫంక్షన్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రావాలి, లేకుంటే కాన్స్టెంట్ రావాలి. ఓకే, దీంట్లో ఏమైనా వస్తే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, దీన్ని కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోండి. ఫంక్షన్ అలోన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, రూల్ 5 ఏంటంటే ఇఫ్ del n బై del x మైనస్ del m బై del y బై m చేస్తే ఫంక్షన్ y అలోన్ రావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ y రావాలి ఆర్ కాన్స్టెంట్. ఓకే, ఇట్లా ఏదైనా వస్తే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ y ఇంటూ డివై, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది మనకి. ఓకే, ఈ ఫార్మేట్స్ అయితే మీకు గుర్తుండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం సింప్లిఫై చేద్దాం, అప్పుడు మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. అండ్ దీంట్లో రూల్ 6 కూడా ఉంది, బట్ అదేం అంతగా ఇంపార్టెంట్ లేదు, బట్ అయినా మీకు చెప్పింటా. క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం దాంట్లో కూడా. రూల్ 6 ఏం అంత ఇంపార్టెంట్ లేదు, అయినా ఓకే జస్ట్ ఓకే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ mdx plus ndy equal to 0 is of the form x raised to power of alpha y raised to power of beta into m into y dx plus small n into x dy equal to 0, then integrating factor is equal to x raised to power of km minus 1 minus alpha y raised to power of kn minus 1 minus beta. Okay, where k can be any real number. K can have any value. ఓకే, ఇది మీకు క్వశ్చన్ చేస్తేనే అర్థమవుతుంది ఏంటి ఇది వాల్యూ ఏంటి ఇది. ఓకే, క్వశ్చన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎన్ ఉంది కదా, ఇట్ మే బి ఎనీ రియల్ నెంబర్స్. ఓకే, అది ఏదన్నా ఉండొచ్చు, ఎనీ నెంబర్స్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. కే ఈజ్ ఆల్సో ఎనీ వాల్యూ, అది కూడా ఏదన్నా వాల్యూ ఉండొచ్చు. క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. సాల్వ్ y dx మైనస్ x dy ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ dx x స్క్వేర్ sin y dy ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ దీని ఎగ్జాక్ట్నెస్ అనేది చెక్ చేయండి. ఇక్కడ y dx, ఇక్కడ dx ఉంది. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే, మీరు ఎనీవే దీనికి మీరు గ్రూప్ సాల్వ్ చేస్తే del m by del y is not equal to del n by del x. It is not exact అని మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం దీని గ్రూపింగ్ మెథడ్ ఎలా హౌ టు అప్లై బై ఇన్స్పెక్షన్ మెథడ్ ఆర్ గ్రూపింగ్ మెథడ్ అంటాం కదా, అలా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో dx కోఎఫిషియంట్ y ఉంది. ఓకే, dy కోఎఫిషియంట్ x ఉంది. ఇక్కడ dx, ఇదంతా మొత్తం dx టర్మే ఉంది, కానీ ఇక్కడ మాత్రం x స్క్వేర్ dy కోఎఫిషియంట్ dy ఎక్స్ట్రా x స్క్వేర్ ఉంది. ఓకే, ఈ x స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి, అర్థమైందా? dy ఉంది, ఇది x స్క్వేర్, దీన్ని ఎలిమినేట్ చేయాలి. అందుకోసం డివైడ్ x స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేయండి. అప్పుడు మనకి y dx మైనస్ x dy బై x స్క్వేర్ ప్లస్ ఇది మనకి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx ప్లస్ sin y dy ఈక్వల్ టు 0.
మీకు ఇది ఎలా ఉంది, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది మనకి ఎక్స్ న్యూమరేటర్లో వై ఇలా లేదా మీకు? ఓకే, ఇది ఇలా ఉంది కదా మనకి వై డిఎక్స్. ఓకే, యాక్చువల్లీ ఇది మైనస్ ఉల్టా ఈ సైడ్ తీసుకోవాలి, ఇది మైనస్ వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ మైనస్ వై బై ఎక్స్. ఓకే, దీని ఉల్టా ఈ సైడ్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్చేంజ్ చేసుకొని, లేకుంటే ఒక పని చేద్దామంటే దీంట్లో నుండి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సైన్ వై డివై ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ చూడండి, దీన్ని మనం మొత్తానికి మైనస్ డి ఆఫ్, ఇది మొత్తానికి డినామినేటర్లో ఎక్స్ న్యూమినేటర్లో వై తీసుకోవచ్చు. ఓకే, ఇది మీరు సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. ఓకే, ఈ మొత్తం ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తే చాలు మాకు. ఓకే, మీరు సింప్లిఫై చేస్తే మీకు ఇదే వస్తుంది, చూడండి కావాల్సి ఉంటే. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డివై, ఓకే, మైనస్ వై డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1 బై దీన్ని 1 బై ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 డిఎక్స్ అని రాసుకోవచ్చు, ప్లస్ డిఎక్స్ ప్లస్ సైన్ వై డివై ఈక్వల్ టు ఈ 0 ఏదైతే ఉందో దీన్ని డి ఆఫ్ సి అని రాసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కాబట్టి దీన్ని రీరైట్ ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ డి వై బై ఎక్స్, ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ వై డివై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డి ఆఫ్ సి. ఓకే, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సల్స్. ఓకే, వాట్ వి గెట్ ఫైనల్లీ, ఇది మనకి మైనస్ వై బై ఎక్స్ వస్తుంది, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1. ఓకే, అండ్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin y is మైనస్ cos y. ఓకే, అండ్ ఈ సైడ్ కాన్స్టెంట్ c, ఫైనల్గా మైనస్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే దీన్ని మనం 1 బై ఎక్స్ అని రాసుకుంటా. ఓకే, ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మీరు ఫర్దర్గా దీన్ని ఎక్స్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూద్దాం, చూడండి. ఓకే, ఈ మొత్తం అన్నిటిని ఒక టర్మ్ ఒక సైడ్ అయితే రాసుకోవాలి. ఈ వై ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2x వై స్క్వేర్, ఓకే, డిఎక్స్ ప్లస్ ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై డిఎక్స్, ఈ సైడ్ వస్తే మైనస్ ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఎక్స్ డివై. ఓకే, దీంట్లో చూడండి, దీంట్లో నుండి ఈ రేస్ పవర్ ఎక్స్ కామన్ రావచ్చు, బట్ ఇక్కడ డిఎక్స్ మీరు ఎక్స్ట్రాగా ఏం చూస్తున్నారు, వై స్క్వేర్, ఎక్స్ట్రా చూస్తున్న టర్మ్ ఇది వై స్క్వేర్, కరెక్టా? దీంట్లో సంథింగ్ ఏదైనా మీరు రీరైట్ రాయొచ్చు. ఓకే, బికాస్ డిఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ వై రెండు ఉంది, ఇక్కడ కూడా డివై కోఎఫిషియంట్ ఎక్స్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ మీరు ఫర్దర్గా ఏం చేయడానికి లేదు, డిఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ వై స్క్వేర్ రెండు ఉంది కాబట్టి నేనేం చేస్తా, వై స్క్వేర్ డివైడ్ వై స్క్వేర్ అని బోత్ సైడ్ చేస్తా. అప్పుడు ఇది ఏమవుతుంది, 2x డిఎక్స్ ప్లస్ ఏ రేస్ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై డిఎక్స్ మైనస్ ఏ రేస్ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది మనకి. అండ్ ఇదైతే మనకి దీంతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఎక్స్ టర్మ్, ఇది 2 కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్ డిఎక్స్ కాబట్టి దీంతో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ దీన్ని మనం ఎలా చేయొచ్చు, గ్రూపింగ్. ఓకే, దీన్ని గ్రూపింగ్ ఎలా చేయొచ్చు, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ తీసుకుంటే ఎలా వస్తుంది మనకి, ఫస్ట్ నేను దీన్ని ఎల్సిఎం తీసుకుంటా, ఒక పని చేస్తా, దీన్ని నేను ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తా. ఎల్సిఎం వై స్క్వేర్ తీసుకుంటే
ఓకే, ఇది మనకి ఏమొస్తుంది y e raised to power of x dx minus e raised to power of x dy ఈక్వల్ టు 0. 2x dx. ఓకే, డినామినేటర్లో y ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రా టర్మ్ ఏది రావాలి, ఈ raised to power of x రావాలి. ఓకే, ఇలా ఉందో చూడండి. కోషెంట్ రూల్ అప్లై చేస్తే ఇది వస్తుందో లేదో చూడండి. y² y అలాగే ఉంది. e raised to power of x డిఫరెన్షియేషన్ e raised to power of x dx మైనస్ e raised to power of x అలాగే ఉంది. y డిఫరెన్షియేషన్ dy ఎస్ అంటే ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయండి. 0ని d ఆఫ్ c అని రాసుకుంటా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటిగ్రేషన్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ d e raised to power of x by y and that is equal to integration dc. ఓకే, ఇప్పుడు 2x² 2 ప్లస్ e raised to power of x by y ఈక్వల్ టు c. ఫైనల్గా x² ప్లస్ e raised to power of x by y ఈక్వల్ టు c. ఎల్సిఎం తీసుకుంటే yx² ప్లస్ e raised to power of x ఈక్వల్ టు cy. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇక్కడికి స్టాప్ చేయొచ్చు, లేదంటే సింప్లిఫై చేస్తే ఇలా కూడా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ఈజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ దెన్ ద ఆర్డర్ పేర్ హెచ్ కమా కే ఈజ్ ఈక్వల్ టు. ఇది మనకి 2019లో అయితే అడిగారు మనకి. ఓకే, ఇదైతే మనకి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంట. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఓకే, ఇట్ మే బి ఎనీ ఫంక్షన్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్ మే బి ఎనీ ఫంక్షన్. ఇఫ్ యూ మల్టిప్లై దిస్ ఫంక్షన్, ఓకే, ఆ ఫంక్షన్ని మనము ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తే అదేం చేస్తుంది, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో దానికి y 1 ప్లస్ xy dx ప్లస్ x 1 మైనస్ xy dy ఈక్వల్ టు 0. ఏదైతే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చారో దాన్ని దీనికి మల్టిప్లై చేయండి. అర్థమైందా, దీనికి మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ఆన్ బోత్ సైడ్. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే. ఓకే, 1 ప్లస్ xy dx ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. తర్వాత దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 వై పవర్ ఆఫ్ కే మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1 డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే మనం మల్టిప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది ఎగ్జాక్ట్ ఫామ్కి మనకి కన్వర్ట్ కావాలి అంటే దీని కండిషన్ ఏంటి, దీంట్లో మనకి దిస్ టర్మ్ ఈజ్ ఎమ్. ఈ టర్మ్ అనేది ఏంటి మనకి, దిస్ ఈజ్ ఎమ్, డివై కోఎఫిషియంట్ ఎన్. ఓకే, ఇది రాసేసుకుందాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 y power of k minus x power of h plus 2 y power of k plus 1. దిస్ ఫైన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. డెల్ ఎమ్ బై డెల్ ఎక్స్, సారీ డెల్ వై ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జాక్ట్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, డెల్ ఎమ్ బై డెల్ వై ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ వై చేస్తుంటే ఎక్స్ కాన్స్టెంట్, ఇది మనకి కే వై పవర్ ఆఫ్ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ కే ప్లస్ 1 వై పవర్ ఆఫ్ కే. ఓకే, ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 అండ్ డెల్ ఎన్ బై డెల్ ఎక్స్ చేస్తే హెచ్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వస్తుంది, వై పవర్ ఆఫ్ కే యాజ్ ఇట్ ఈస్ మైనస్ హెచ్ ప్లస్ 2 ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్
ప్లస్ 1 వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1 వస్తుంది. ఈ రెండు ఎగ్జాక్ట్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. కే వై పవర్ ఆఫ్ కే మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ కే ప్లస్ 1 y power of k x power of h plus 1 that is equal to h plus 1 x power of h y power of k minus h plus 2 x power of h plus 1 y power of k plus 1. ఇదైతే మనకి టర్మ్స్ అయితే ఇలా వస్తాయి. ఓకే, తర్వాత కోఎఫిషియంట్ని అయితే కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకి సేమ్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది మనకి, దెన్ ద ఆర్డర్ పేర్ హెచ్ కామ కే ఈజ్ ఈక్వల్ టు అని అంటున్నారు. ఓకే, ఈ రెండింటిని ఈక్వల్ కావాలంటే ఇక్కడ వచ్చేది ఏం కావాలి, ఇది చెక్ చేద్దాం. ఓకే, హెచ్ ఆఫ్ కే ఏదైతే ఉందో హెచ్ ఆఫ్ కే. ఓకే, ప్రతి ఒక్క ఆప్షన్ దీంట్లో పుట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ -2, -2 -2 ఇది హెచ్ ఇది కే. దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్లో పుట్ చేస్తే సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. కే -2 వై పవర్ ఆఫ్ -3 ఎక్స్ పవర్ ఆఫ్ -2. ఓకే, తర్వాత మైనస్ వై పవర్ ఆఫ్ -2 ఎక్స్ పవర్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు h minus x power of -2 y power of -2 and -2 plus 2 0. ఇది మొత్తం 0. ఓకే, ఈ రెండు మనకి ఎక్కడ కూడా ఈక్వల్ లేదు. దిస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ పేర్ బి ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. -2, -1 అది చెక్ చేద్దాం. ఓకే, ఇది హెచ్ ఇది కే. మైనస్ వై పవర్ ఆఫ్ -2 ఎక్స్ పవర్ ఆఫ్ -2. ఓకే, ఇది -1 + 1 0, ఇది కంప్లీట్లీ 0. -1 + 1 ఇది 0, కంప్లీట్లీ 0. ఇక్కడ హెచ్ ప్లేస్లో -2 పుట్ చేస్తే -2 + 2 ఇది 0, కంప్లీట్లీ 0. ఓకే, ఇది కూడా నాట్ సాటిస్ఫైడ్. సి ఆప్షన్కి వద్దాం. ఓకే, సి ఆప్షన్కి వస్తే -1, -2 -1, -2 ఇది సింప్లిఫై చేస్తే వస్తుంది. ఇది హెచ్ ఇది కే పుట్ చేస్తే -2 వై పవర్ ఆఫ్ -3 ఎక్స్ పవర్ ఆఫ్ -1. ఓకే, మైనస్ వై పవర్ ఆఫ్ -1 ఎక్స్ పవర్ ఆఫ్ -2 ఇది పవర్ ఆఫ్ -1 + 1 0 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 + 1 is 0, కంప్లీట్లీ ఈ టర్మ్ మనకి 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ -1 + 2 అంటే ఇది -1 + 2 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 0 వై పవర్ ఆఫ్ -1. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈక్వల్ అనేది కాదు. ఓకే, ఇంకా ఫైనల్గా మనకి డి ఆప్షన్ మాత్రమే ఉంది, చూద్దాం. అది ఈక్వల్ అయితే ఓకే, అదర్వైజ్ మనం ఎక్కడన్నా రాంగ్ చేసి ఉంటాం. ఓకే, చూద్దాం. డి ఆప్షన్ -1, -1 ఇక్కడ పుట్ చేస్తే దిస్ ఈజ్ హెచ్ వాల్యూ, దిస్ ఈజ్ కే వాల్యూ. ఓకే, కే ఇక్కడ పుట్ చేస్తే కే వాల్యూ -1 మైనస్ వై పవర్ ఆఫ్ -2 ఎక్స్ పవర్ ఆఫ్ -1 అండ్ -1 + 1 is 0, కంప్లీట్లీ ఈ టర్మ్ 0. ఇక్కడ కూడా 0. ఇక్కడికి వస్తే హెచ్ ప్లేస్లో -1 + 2 1 మైనస్ వస్తుంది. మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ -1 + 1 ఎక్స్ పవర్ ఆఫ్ 0
ఓకే, -1 + 1 y పవర్ ఆఫ్ -1 + y పవర్ ఆఫ్ 0. ఇది కూడా 0 మనకి సాటిస్ఫై కావట్లే. ఇక్కడ మిస్ చేసాం, ఒక్క నిమిషం ఉండండి. మల్టిప్లై చేసాం, ఇక్కడికి వస్తే బేసెస్ సేమ్ కాబట్టి h+1 పవర్ ఆఫ్ k+1 వస్తుంది. ఇక్కడ కూడా x పవర్ ఆఫ్ +1 ఉంది కాబట్టి ఓకే ఇక్కడ +2 వస్తుంది కదా, ఇక్కడ మిస్ చేసాం, ఒక్క నిమిషం. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. ఓకే, ఇది బేసెస్ సేమ్ అయితే x పవర్ ఆఫ్ h+1 ఇన్సైడ్ మల్టిప్లై చేస్తున్నాం. x పవర్ ఆఫ్ h+1 లేదు, సేమే ఉంటుంది కదా, మల్టిప్లై చేస్తే ఎక్కడ రాదు, చేంజ్ కాదు, +1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే x పవర్ ఆఫ్ n+2 y పవర్ ఆఫ్ k+1 dy కూడా 0. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎక్కడ మిస్ చేసాం, ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తున్నా. సంథింగ్ వి డిడ్ మిస్టేక్. ఓకే, ఒక పని చేద్దాం, దీని డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం, పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ∂m/∂y విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది? ఓకే, x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k, దీని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఒక్క నిమిషం. వి డిడ్ మిస్టేక్ హియర్. y ఉంది కదా, ఇది రాసుకోవడం మనం మర్చిపోయాం. ఇది k+1 అవుతుంది. ఓకే, ఇది k+2 అవుతుంది. ఇక్కడ వి డిడ్ మిస్టేక్ హియర్, ఇది k+1. ఓకే, బికాజ్ ఇక్కడ y ఉంది, మనం ఇక్కడ మిస్ చేసాం y రాసుకోవడం. ఓకే, అందువల్ల ఇది మనకి మిస్టేక్ అయితే అయింది. ఓకే, ఇప్పుడు దీనికైతే పార్షియల్ డెరివేటివ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y పవర్ ఆఫ్ k+1 y పవర్ ఆఫ్ k, ఓకే, x పవర్ ఆఫ్ h వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ అయితే k+2 y పవర్ ఆఫ్ k+1 వస్తుంది అండ్ x పవర్ ఆఫ్ h+1. తర్వాత ∂n/∂x చేస్తే విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇది మనకి విత్ రెస్పెక్ట్ చేస్తే n+1 y పవర్ ఆఫ్ h x పవర్ ఆఫ్ k, తర్వాత మైనస్ x పవర్ ఆఫ్ h+2 మైనస్ k+2 h+2 k+2 కాదు h+2 x పవర్ ఆఫ్ h+1 అండ్ y పవర్ ఆఫ్ k+1. ఓకే, ఇలా అయితే వస్తుంది మనకి ఫైనల్గా. ఓకే, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. బికాజ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ కాబట్టి ∂m/∂y = ∂n/∂x అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, k+1 y పవర్ ఆఫ్ k x పవర్ ఆఫ్ h ప్లస్ k+2 y పవర్ ఆఫ్ k+1 x పవర్ ఆఫ్ h+1 దట్ ఈజ్ ఈక్వల్ టు h+1 y పవర్ ఆఫ్ h x పవర్ ఆఫ్ k మైనస్ h+2 x పవర్ ఆఫ్ h+1 y పవర్ ఆఫ్ k+1. మీరు గమనిస్తే ఇది సేమ్ ఉంది, కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయొచ్చు.
k+1 ఈక్వల్ టు h+1. తర్వాత మళ్ళీ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కోఎఫిషియంట్ని ఈక్వల్ చేయండి. k+2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ h+2. సింప్లిఫై చేస్తే k మైనస్ h ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ ఈ సైడ్ తీసుకుంటే k+2 ప్లస్ h+2 ఈక్వల్ టు 0. ఓకే, అంటే సింప్లిఫై చేస్తే ఒక పని చేద్దాం. k+1 ఈజ్ ఈక్వల్ టు k+2 h+1. ఇది క్యాన్సల్. k ఈజ్ ఈక్వల్ టు h వస్తుంది. దీంట్లో నుండి k రీప్లేస్ చేస్తే ఓకే, h+4 ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు 0. 2h ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2h ఈజ్ ఈక్వల్ టు -4, h ఈజ్ ఈక్వల్ టు -2. h ఈజ్ ఈక్వల్ టు -2 అయితే k ఈజ్ ఈక్వల్ టు కూడా -2 అవుతుంది. దేర్ఫోర్ h కామా k ఈజ్ ఈక్వల్ టు -2 కామా -2 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం స్మాల్ మిస్టేక్ చేయడం వల్ల ఇదంతా ఆన్సర్ అంతా రాంగ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని అడుగుతుండ. ఏదైతే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఒకటి పని చేయండి. చూడండి, మీకు సపోజ్ దీంట్లో ప్యాటర్న్ ఏది అని మీకు అర్థం కాలేదు అంటే ఈ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఒక్కొక్క దాన్ని దీనికి మల్టిప్లై చేసి ఎగ్జాక్ట్నెస్ చెక్ చేయండి. ఎగ్జాక్ట్ అవుతుందా లేదా అని. ఎగ్జాక్ట్ అయితే దట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంతే. ఓకే, దట్ ఈజ్ మెథడ్. అలా కూడా చేయండి. లేదు అంటే ఇది మనకి హోమోజీనియస్ అవుతుందా చూడండి. హోమోజీనియస్ కాదు, ఇది ఎక్స్ బయటకు వస్తుంది కానీ ఇక్కడ వై రాదు. అంటే ఫామ్ 1 అప్లై చేయలేం, ఫామ్ 2 కూడా అప్లై చేయలేం. ఓకే, ఫామ్ 3 కూడా అప్లై చేయలేం. ఓకే, అప్లై చేస్తే ఫామ్ 4 కానీ 5 కానీ మనం అప్లై చేయాలి. ఓకే, ఫామ్ 4 కానీ 5 కానీ అప్లై చేయాలి. ఫస్ట్ ఎమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎమ్ ఏంటి దీంట్లో? y ప్లస్ y3/3 ప్లస్ x²/2. ఎన్ ఏంటి దీంట్లో? x/4 ప్లస్ xy²/4. ఓకే, ∂m/∂y చేయండి. 1 ప్లస్ y² ప్లస్ x వస్తుంది. ∂n/∂x చేస్తే 1/4 ఓకే ప్లస్ y²/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు రూల్ 4 రూల్ 5 రెండు చెక్ చేద్దాం. ఫస్ట్ నేను ∂m/∂y మైనస్ ∂n/∂x బై n చెక్ చేస్తా. ఓకే, ఫస్ట్ రూల్ 5 ఉంది కదా, రూల్ 4, 5. ఓకే, ఇది చెక్ చేద్దాం. రూల్ 4 అని చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఏమవుతుంది? 1 ప్లస్ y² ప్లస్ x మైనస్ 1/4 మైనస్ y²/4 బై n. n అంటే ఏంటి? x/4 ప్లస్ x y²/4. ఓకే, ఇది సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుంది మనకి? 1 మైనస్ 1/4 అంటే మనకి 3/4 ప్లస్ x ప్లస్ 3y²/4 బై x/4 ప్లస్ xy²/4. దీన్ని మనం ఎక్కడ క్యాన్సిల్ చేయలేం, క్యాన్సిల్ కూడా కాదు. ఇది ఫంక్షన్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో అయితే రాదు. ఓకే, నెక్స్ట్ ఇది కాలేదు అంటే నెక్స్ట్ ఇంకొక రూల్ ఉంది కదా, దాన్ని చెక్ చేద్దాం. నేనైతే చెక్ చేసి అయితే చూద్దాం. ఒక్క నిమిషం.
ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, అరే యార్, విత్ రెస్పెక్ట్ వై చేస్తుండే ఎక్స్ మిగతాది 0 కదా. ఇదైతే వస్తుంది, కరెక్ట్ ఉంది. ఇదైతే ఇలా వస్తుంది, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చెక్ చేద్దాం. del m by del y మైనస్ del n by del x బై n అవుతుందా లేదా చూద్దాం. ఓకే, 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1/4 మైనస్ వై స్క్వేర్ బై 4 బై ఎక్స్ బై 4 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ బై 4. ఎల్సిఎం తీసుకుంటే 3/4. ఓకే, ప్లస్ 3y స్క్వేర్ బై 4 బై, ఓకే దీంట్లో ఎక్స్ బై 4, దీంట్లో 1/4 ఎక్స్ బై 4 కామన్ తీసుకుంటా. అప్పుడు మనకి 1 ప్లస్ వై స్క్వేర్ బై 4. ఓకే, వై స్క్వేర్ వస్తుంది. న్యూమినేటర్లో కూడా 3/4 కామన్ తీసుకోవచ్చు. 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ బై 4, 1 ప్లస్ వై స్క్వేర్. ఇది క్యాన్సల్. ఓకే, 1/4 క్యాన్సల్. ఫైనల్గా 3/x వస్తుంది. ఓకే, ఇది మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ పని వచ్చేచ్చు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? e raised to power of ఇంటిగ్రేషన్ 3/x dx, దట్ ఈజ్ ఈక్వల్ e raised to power of 3 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ 1/x dx e raised to power of 3 log x. దీన్ని బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ ఈ 3 పవర్గా ఇలా తీసుకోవచ్చు. లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, లాగ్ ఈ క్యాన్సల్ ఎక్స్ క్యూబ్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సి అనేది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ y ఆఫ్ ఎక్స్ విత్ ద సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ ఇది మనకి ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చూడాలి. ఓకే, ఫస్ట్ ఎమ్ ఏంటి? ఎక్స్ వై ప్లస్ వై ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్. ఎన్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్. del m బై del y చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఇది 0. del n బై del x చేస్తే ఇది 1 మైనస్ ఈ raised to power of మైనస్ ఎక్స్ వస్తుంది. ఈ రెండు నాట్ సేమ్, దీస్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, అండ్ ఫస్ట్ రూల్ అప్లై చేయొచ్చా అంటే లేదు, అప్లై చేయలేం. వాట్ అబౌట్ సెకండ్? హోమోజినియస్ అంటే ఇది హోమోజినియస్ కూడా కాదు. ఓకే, అందువల్ల రూల్ 4 రూల్ 5 కానీ చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ del m బై del y మైనస్ del n బై del x బై, ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ కాదు కాబట్టి ఎగ్జాక్ట్ చేద్దాం ఫస్ట్ దాన్ని. అందువల్ల ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఎక్స్ ప్లస్ 1, ఓకే మైనస్ 1 ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్ బై ఎన్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్. 1 మైనస్ 1 క్యాన్సల్. ఎక్స్ ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఈ raised to power of మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇది క్యాన్సల్ అయితే 1. 1 అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే అలోన్. ఈ రూల్ అనేది ఎప్పటి వరకు అవుతుంది మనకి? కాన్స్టెంట్ లేదంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ raised to power of ఇంటిగ్రేషన్ 1 dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ raised to power of x. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే వచ్చిందో దీనికి మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది? ఈ raised to power of x x ఇంటూ వై, ఓకే ప్లస్ ఈ raised to power of x y, ఓకే ప్లస్ ఈ raised to power of x ఇంటూ ఈ raised to power of మైనస్ ఎక్స్ dx. ఓకే, మళ్ళీ
ప్లస్ ఎక్స్ ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ఓకే ప్లస్ ఈ రేష్ పవర్ ఎక్స్ ఈ రేష్ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సొల్యూషన్ తెలుసు కదా, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే ఇంటిగ్రేషన్ ఈ రేష్ పవర్ ఎక్స్ వై కాన్స్టెంట్ బయట పెట్టుకోండి డిఎక్స్ ప్లస్ వై కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఈ రేష్ పవర్ డిఎక్స్. ఇది బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ 0 ఈ రేష్ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1. ఇది సింప్లీ మనకి ఇంటిగ్రేషన్ డిఎక్స్ వస్తుంది. ఓకే దీంట్లో ఏమన్నా మనకి ఎక్స్ టర్మ్ ఉంటే అది వాల్యూ ఏమవుతుంది 0, ఇది 0 అవుతుంది. ఓకే బట్ ఇది సింప్లిఫై చేస్తే 1 వస్తుంది కాబట్టి ఇది డివై ఇది ఓకే 1 వస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ డివై ఈక్వల్ టు 0. అయితే సింప్లిఫై చేస్తే వై ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ఇంటిగ్రేషన్ కాబట్టి యూవీ రూల్ అప్లై చేయండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేస్తే ఓకే ఎక్స్ అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ యూవీ రూల్ ఆర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అని ఉంటుంది చూడండి. ఓకే ప్లస్ వై ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఇది వై ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే వై ఎక్స్ ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఈ టర్మ్ క్యాన్సల్ ఎక్స్ వై ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 వస్తుంది. ఇదైతే మనకి సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే ఈ సైడ్ కాన్స్టెంట్ వస్తుంది. ఓకే కాన్స్టెంట్ రాసుకోవాలి ఇంపార్టెంట్. తర్వాత మనకు ఒక కండిషన్ ఇచ్చాడు వై ఆఫ్ 0 ఈక్వల్ టు 1, వై ఆఫ్ 0 ఈక్వల్ టు 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 పుట్ చేస్తే మనకి ఈ మొత్తం టర్మ్ 0 ఇది 0 వై వాల్యూ 1 అంటే సి వాల్యూ 1 వస్తుంది. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎక్స్ వై ఈ రేష్ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1. తర్వాత ఎక్స్ ప్లేస్లో -1 పుట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్ టు -1 పుట్ చేయండి. అప్పుడు మనకి వై అనేది అలాగే ఉంటుంది, మనకి -1 ఈ రేష్ పవర్ ఆఫ్ -1 ఇంటూ వై ఓకే ప్లస్ ఎక్స్ ప్లేస్లో -1 ఓకే ప్లస్ వై ఈక్వల్ టు 1. దీంట్లో నుండి వై కామన్ తీద్దాం, మనకి ఏమొస్తుంది మైనస్ ఈ రేష్ పవర్ ఆఫ్ -1 ప్లస్ 1 -1 ఆ సైడ్ పోతే 2y ఉంటుంది. వై ఈజ్ ఈక్వల్ టు 2/1 మైనస్ ఈ రేష్ పవర్ ఆఫ్ -1. సింప్లిఫై చేస్తే వై 2/1 మైనస్ ఈ రేష్ పవర్ ఆఫ్ -1ని 1/e అని రాయొచ్చు. సింప్లిఫై చేస్తే 2/LCM తీసుకుంటే ఈ -1/e ఈ న్యూమరేటర్ పోతే 2e/e -1. ఇది సొల్యూషన్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, 2e/e -1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్న సొల్యూషన్ అనేది. ఓకే నెక్స్ట్ వీడియోలో ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఓకే.